వై ఇస్ ఇట్ రెడ్ కలర్? కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ రెడ్, ఇట్స్ ఏ కాపర్ కలర్, కాపర్ మిక్స్డ్ ఉంటుంది, రాగి రంగులో కనిపిస్తుంది అనేది కొంతమంది చెప్తున్నారు. అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, కింద మీకు ఆర్టీవీ చూపిస్తుంది, కింద స్క్రీన్ మీద మీకు ఏదైతే కాపర్ కలర్లో కనిపిస్తుందో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్ అని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది లేదు ఇంకా ఎర్రగా కనిపిస్తుంది అంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఎప్పుడైతే భూమి సూర్యుడి నుంచి, మనందరికీ తెలిసిందే చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అది అంతగా ప్రకాశిస్తుంది అనేది మనకు తెలిసిందే. బట్ ఎప్పుడైతే భూమి చంద్రుడికి సూర్యుడికి మధ్యలో అడ్డుగా వస్తుందో అప్పుడు పూర్తిగా భూమి యొక్క షాడో, నీడ చంద్రుడి మీద పడుతుంది. దానివల్ల సూర్యుడి యొక్క వెలుగు ఆగిపోతుంది, భూమి మీద పడి ఆగిపోతుంది. మరి అలాంటప్పుడు ఎందుకని అసలు కనిపిస్తుంది? పూర్తిగా నల్లగా ఉండాలి కదా లైట్ పడకపోతే అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. కానీ భూమి షాడో కేవలం బ్లూ లైట్ని మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతుంది. అంటే పూర్తిగా అట్మాస్ఫియర్లో ఉండేటువంటి లైట్ మొత్తాన్ని బ్లాక్ చేయలేని పరిస్థితి. భూమి సూర్యుడి సైజుతో పోల్చుకుంటే భూమి సైజ్ చాలా చిన్నది కాబట్టి, భూమితో పోల్చుకుంటే చంద్రుడి సైజ్ చాలా చిన్నది కాబట్టి కొంతవరకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ లైట్ను ఫిల్టర్ చేయగలిగినప్పటికీ అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అయినటువంటి లైట్ మళ్ళీ చంద్రుడి మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది కొంత. కానీ భూమి మోస్ట్లీ, మన ఎర్త్ మోస్ట్లీ బ్లూ లైట్ని మొత్తం ఫిల్టర్ చేయడం వల్ల మిగతా లైట్ రేస్ అనేవి చంద్రుడి మీదకి వెళ్తాయి, ఆ రిఫ్లెక్షన్ అనేది చంద్రుడి మీదకి వెళ్తుంది. దానివల్ల బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోవడం వల్ల చంద్రుడు ఇలా రెడ్ కలర్లో, కాపర్ రెడ్, ఆల్మోస్ట్ కాపర్ రెడ్ కలర్లో కనిపిస్తాడు అనేది ఒక అభిప్రాయం. సైన్స్ చెప్తున్నటువంటి మాట ఇది. సో దిస్ ఈజ్ ద బేసిక్ థియరీ దీని వెనక. ఇక నిజంగా మరి చంద్రుడు ఇలా చంద్రగ్రహణం వల్ల మనకేమైనా సమస్యలు వస్తాయా, భూమి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే, ఇప్పటికైతే సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మన ఎర్త్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, దీనివల్ల ఏ సమస్యలు ఉండవు అంటున్నారు. కానీ కొంతమంది బాబాలు లేదంటే కొంతమంది వేదాలను చెప్తున్న వాళ్ళు, పఠిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం ఈ బ్లడ్ మూన్ అనేది ఒక నెగిటివ్ సైన్ అని, ఒక బ్యాడ్ సైన్ అని, ఈ మధ్యకాలంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలకు ఇది ఒక నిదర్శనం అని, ముఖ్యంగా బ్లడ్ మూన్ సమయంలో మనుషుల మీద చాలా ప్రభావం ఉంటుంది, మానసికంగా ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. ఆ సమయంలో మనుషుల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంకా స్ట్రాంగ్గా అవ్వచ్చు. ఇలాంటి అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు పండితులు. ఈ నేపథ్యంలో ఏది నమ్మాలి? ఇంకా కొన్ని మతాల ప్రకారం, కొన్ని గ్రంథాల ప్రకారం ఇది ఇంకా బ్యాడ్ సైన్, ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి అభిప్రాయాలు మరికొన్ని. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగే అవకాశం ఉంది? కొంతమంది ఏమో ఏవో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయంటున్నారు, కొంతమంది ఏమో మనుషుల మీద సైకలాజికల్గా ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు, కొంతమంది ఏమో నెగిటివ్ సైన్ ఇది అంటున్నారు, కొంతమంది నెగిటివ్ ఎనర్జీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆ సమయంలో, నెగిటివ్ ఇవి సైన్స్ ఎక్కువగా కనిపిస్తాయని కొంతమంది అంటున్నారు, మానసికంగా మనుషుల మీద చాలా ప్రభావం చూపిస్తుందని మరికొంతమంది అంటున్నారు. బట్ యాజ్ పర్ మోడర్న్ సైన్స్ దెర్ విల్ బి నో ఎఫెక్ట్. మోడర్న్ సైన్స్ ప్రకారం కేవలం భూమి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిని చంద్రుడి మీద పడకుండా ఆపడం వల్ల, చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి రావడం వల్ల, మన షాడో, భూమి షాడో చంద్రుడిని కవర్ చేయడం వల్ల ఆ లైట్ డైరెక్ట్గా వెళ్ళి పడే అవకాశం లేకపోవడం వల్ల బ్లూ లైట్ అంతా ఫిల్టర్ అయిపోయి ఓన్లీ మిగతా రేస్ మాత్రం అక్కడికి రీచ్ అవుతాయి. కాబట్టి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కొంత లైట్ కూడా అక్కడికి రీచ్ అవుతుంది. కాబట్టి అంటే చంద్రుడి సైజుతో పోల్చుకుంటే భూమి సైజ్ చిన్నగా ఉంటుంది, మూన్ సైజ్ ఇంకా చిన్నగా ఉంటుంది. సో కొంతవరకు లైట్ని ఫిల్టర్ చేయగలిగినప్పటికీ కూడా ఈ సైడ్స్ నుంచి వెళ్ళేటువంటి ఈ లైట్ రేస్ని పూర్తిగా ఆపలేదు భూమి. దానివల్ల బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోవడం వల్ల ఇలా కాపర్ రెడ్ కనిపిస్తుంది. అది ఫుల్ బ్లడ్ కలర్ కాదు, కాపర్ రెడ్ అంటే మనకి రాగి రంగు, ఎరుపు రంగు మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్లో కనిపిస్తుంది అనేది కొంతమంది సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట.
బట్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోన్ లుక్ అనేది మనకు తెలియదు. అదిగో అక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది, మన స్క్రీన్ మీద చూడొచ్చు. కింద కాపర్ రెడ్ కనిపిస్తుంది కదా, అదే కలర్లో చంద్రుడు కనిపించబోతున్నాడు అని సైంటిస్టులు చెప్తున్నారు. బట్ కొంతమంది ఏమో లేదు, పూర్తిగా ఎర్రగా మారబోతుంది. స్క్రీన్లో మీకు పైన చూస్తున్నారు, పైన విజువల్లో అలా కనిపించబోతుంది అని మరికొంతమంది అంటున్నారు. దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మనం చూస్తున్నాం, పూర్తిగా ఎప్పుడైతే భూమి చంద్రుడిని కవర్ చేస్తుందో అప్పుడు ఆ లైట్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి రిఫ్లెక్ట్ అవ్వడానికి చంద్రుడి మీద పూర్తి స్థాయి లైట్ లేకపోవడం వల్ల ఇలా మనకి కవర్ అయిపోతుంది అంటున్నారు. ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది, మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. లైట్ పడ్డ చోట తెల్లగా ఉంటుంది, లైట్ పడకుండా భూమి షాడో కవర్ చేసిన చోట మీరు చూడొచ్చు ఇట్స్ ఎ కాపర్ రెడ్. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్స్ గోయింగ్ టు లుక్. ఇలా కనిపించబోతున్నాడు చంద్రుడు అనేది సైన్స్ చెప్తోంది. కానీ కొంతమంది ఎర్రగా ఉండబోతుంది, కొంతమంది ఏమో పింక్గా ఉండబోతుంది. ఇంత ఎర్రగా వచ్చిందంటే ఇదేదో నెగిటివ్ సైన్. కొంతమంది ఏమో దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, కొంతమంది ఏమో మనుషుల మీద మానసికంగా ఎఫెక్ట్ కనపడుతుంది. ఇలా రకరకాల అభిప్రాయాలు మనం చూస్తున్నాం. మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. మనం ఒకసారి కామెంట్స్ కూడా చదువుదాం. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, దీనివల్ల నెగిటివ్ సైన్ కనిపించే అవకాశం ఉంది అని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రకరకాల గ్రంథాల్లో రకరకాల చంద్రుడి గురించి ముఖ్యంగా రకరకాల అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గురించే హిందూ పురాణాల్లో ఉన్నటువంటి కథలు కూడా మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. రాహుకేతువులు వస్తారు, వీళ్ళని మింగేస్తారు. ఒక పాములు అనే రాహుకేతువులు వస్తారు, వాళ్ళు పాముల రూపంలో ఉంటారు. ఆ పాములు వచ్చి వీళ్ళని మింగేస్తారు, ఆ సమయంలో కనిపించకుండా పోతారు. ఇలా ఏవో ఉన్నాయి. ఆ కొంత సమయం చాలా డేంజర్, చూడకూడదు పైకి ఆకాశంలోకి, దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. సైంటిఫిక్గా కూడా ఆ సమయంలో మనం చూస్తూ ఉంటాం సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో. కానీ ఇలాంటి ఒక ప్రాపర్ లూనార్ ఎక్లిప్స్ సందర్భంలో ఏం జరుగుతుంది? మరి సూర్యుడిని చూడకూడదు అంటారు. సూర్యగ్రహణం సమయంలోనూ అలాంటి సందర్భాల్లో సూర్యుడిని చూడకూడదు అంటుంటారు. సైంటిఫిక్గా కొంత ఏదో ఎఫెక్ట్, యూవీ రేస్ ప్రాపర్గా ఫిల్టర్ అవ్వవు కాబట్టి కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుందనో, లేదంటే రకరకాలు ఉన్నాయి. కానీ కొంతమంది హిందూ శాస్త్రాలు చదువుతున్న వాళ్ళు ఇంకేదేదో చెప్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ విమెన్స్ చూడడం వల్ల పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందని, వాళ్ళు ఫిజికల్గా సరిగా పుట్టదని, మానసికంగా వాళ్ళకి సమస్యలు వస్తాయని, లేదంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీస్ చాలా స్ప్రెడ్ అవుతుంటాయని. అంటే ఇంకా కొంతమంది చెప్పే ప్రకారం ఏదో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి, అవి చాలా శక్తివంతంగా ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి, ఇలా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఈ బ్లడ్ మూన్కి సంబంధించి కూడా రకరకాల అభిప్రాయాలు మనం చూస్తున్నాం. సో ఈ ఓవరాల్గా బ్లడ్ మూన్ మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఎంతోమంది భయపడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమీ లేదు అని చెప్తున్న సైంటిస్టులు కూడా ఉన్నారు. మరి మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఈజ్ ఇట్ ఎ నెగిటివ్ సైన్, లేదంటే సైంటిఫిక్గా ఇదేం పెద్ద కొత్త విషయం కాదా? ఎంతమంది ఆతృతగా ఉన్నారు దీన్ని చూడడానికి? ఇలాంటి ఒక బ్లడ్ మూన్ కొన్ని వందల సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే జరిగేటువంటి ఒక అద్భుతం అంటూ సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇలాంటి బ్లడ్ మూన్ని చూడడానికి మరి ఎంతమంది ఆతృతగా ఉన్నారు? మీరు ఎలా చూడబోతున్నారు? నార్మల్గా ఐస్తో కంటే కూడా ఈ టెలిస్కోప్స్తో వాటితో చూడడం వల్ల ఇంకా చాలా ఎఫెక్టివ్గా చూడొచ్చు అని కొంతమంది అంటున్నారు. సో మీకు అలాంటి అవకాశం ఉందా? ఎంతమంది ఎగ్జైటింగ్గా ఉన్నారు? మీ నమ్మకం ఎలా ఉంది ఈ విషయంలో? మీరు సైన్స్ని నమ్ముతారా, బాబాల్ని, లేదంటే కొంతమంది చెప్తున్నారు ఏవో జరగబోతున్నాయని వాళ్ళని నమ్ముతారా? ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. ఇవాళ బ్లడ్ మూన్ కనిపించబోతుంది. రక్తపు రంగులో పూర్తిగా చంద్రుడు ఎర్రగా కనిపించబోతున్నాడు.